లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. కానీ కిరణ్ రాయల్ 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 అని ఒక ట్యాగ్ లైన్ ఎప్పుడు పెట్టుకుంటుంది? మీ ఇంటర్వ్యూ ద్వారా మొత్తం రాయల్స్ తెలుసుకోవాలి. ప్రతిపక్ష పార్టీ నుండి ఇదే నా చివరి ప్రెస్ మీట్. 96 గంటల తర్వాత అధికార పక్షం నుంచి మా ప్రెస్ మీట్ ఉండబోతోంది. మేము ఎవరిని అడిగినా ఈసారి ఓటు ఎవరికి వేస్తారంటే ఈ మహానుభావుడు గుద్దునైనా ఇంకెవరికైనా వేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైలు పోయాడో చంద్రబాబును కలవడానికి ఆ రోజు వైసీపీలో ఉన్నంత వరకు టీడీపీని జనసేనని తిట్టిన శ్రీనివాసులు గారు ఎన్నికల ముందు చిత్తూరులో టికెట్ లేదనేసి జనసేనలోకి వస్తే అప్పటి వరకు కూడా అధికార పక్షంపై నోరు బరేసుకొని కేసులు పెట్టించుకొని ఇబ్బంది పడ్డ కిరణ్ రాయల్ను కాదని ఆర్ఎన్ శ్రీనివాసుని తెర మీదకి తెచ్చారు. ఇంకా భవిష్యత్తులో ఏం చూస్తారంటారు? మీకు షాకింగ్ చెప్పిన ఆయన జనసేన పార్టీ తీసుకెళ్ళింది నేనే. మరి తీసుకెళ్ళని మీరు ఇప్పుడు ఎందుకు పాము ముంగిసలా కొట్లాడుకుంటున్నారు? మీకున్న నోటితులతో జిల్లాలో ఉన్న జన సైనికులతో కూడా పెద్దగా సంబంధం లేవంటారు? నోటితులే కదా, వాస్తవం మాట్లాడుతుంది. కిరణ్ రాయల్ అసలు రాయలే కాదు, మహారాష్ట్ర నుంచి తిరుపతికి వలస వచ్చిన సేట్లు. కిరణ్ రాయల్ గ్రూప్ థియేటర్ల దగ్గర పాన్ బీడాలు అమ్ముకునేవాడు. ఈ రోజు అడ్డదారులు ఎదిగిపోయాడు, ఏదో 4 మాటలు మాట్లాడుతున్నాడు. పాన్ బీడా పాలిటిక్స్ చేయకూడదు రూల్ ఏమన్నా? మోడీ గారు ఏం చేస్తున్నారు ఈరోజు? అంటే ఎప్పటికైనా కిరణ్ రాయల్ గారు ఎప్పటికైనా అసెంబ్లీ తొక్కేయడమే, మొహమాటం లేదు. మీకు పసుపులేటి హరిప్రసాద్ గారికి ఎందుకు గ్యాప్ ఏంటి అసలుకి? ఇద్దరం తిరుపతి మీద కనీసం రాజకీయంగా మాత్రమే భూమన కరుణాకర్ రెడ్డి గారితో మీకు శత్రుత్వం, అంతే. శత్రుత్వం ఉంది, వ్యక్తిగతం కూడా ఏమి లేవు సార్. తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు అమ్ముకుంటుంటే మీరు అరెస్ట్ అయ్యారు. దాని నుంచి బయటపడడానికి భూమన కరుణాకర్ రెడ్డి పంచం చేరి ఆయన సాయం చేసి బయటపడ్డారంటారు. జిల్లాలో ఎవరిని వదిలేదట్ల లేరే. నగర్లో రోజా గారిని వదిలిపెట్టరు, పెద్ద రామచంద్ర అనేది ఎవరిని వదిలేదట్ల లేరు. మా కళ్యాణ్ గారి జోలికి వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజాస్ విద్యుత్ వాహనాల సంస్థ. ఈరోజు మన అతిథి జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే కిరణ్ రాయల్ గారు. నమస్తే నాగరాజ్ గారు, మీకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి, సుజనా చౌదరి ఇట్లా వీళ్ళకైతే పక్క పక్కన ఉంటాయండి. రెడ్డి అని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇట్లా డబల్ రెడ్లు కూడా ఉంటారన్నమాట. భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, ఇట్లా డబల్ రెడ్లు వీళ్ళు ఉంటారు. రెడ్లు కమ్మలు వీళ్ళు చౌదరీస్ పెట్టుకుంటారు. మీరేంటి పక్కన కిరణ్ రాయల్ 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 అని ఒక ట్యాగ్ లైన్ ఎప్పుడు పెట్టుకుంటారు? దొరికి ఇంటర్వ్యూ అడగలేదు ఎవరు, మీరు అడిగారు. మీ ఇంటర్వ్యూ ద్వారా మొత్తం రాయల్స్ తెలుసుకోవాలి దేశంలో ఉన్నంత కూడా. అంటే నేను చాలా సందర్భం చెప్పా రాయల్ అంటే అర్థమేమనేసి. యాక్చువల్లీ 1996లో 96 నా 10th అయింది అప్పుడు. 96లో 10th, 96, 97, 10th అవుతుంది అప్పుడు. అప్పుడు రాయల్ యూత్ని స్టార్ట్ చేశారు. ఇదే చిత్తూరు సంబంధించిన శ్రీధర్ అని, తిరుపతి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, బలిజలు, కాపులంతా కలిసి మనం రాయలేం పెట్టుకుంటాం, రాయల్ యూత్ రాయలేం పెట్టుకుందాము. అందరూ రెడ్లు చౌదరీస్ అంతా పెట్టుకున్నారు కదా, మనం కూడా రాయలేం పెట్టుకుంటే తప్పేముంది, శ్రీకృష్ణదేవరాయలు మన కులస్తులే కదా, మనం రాయలేం పెట్టుకుందామని చెప్పి రాయల్ యూత్ స్టార్ట్ చేశారు 97లో. అంటే ఇప్పటికి 20-30 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు మేము ఆ సంస్థలో ఉన్నాం, ఒక 10 మంది కలిసి పెట్టాం. ఆ 10 మంది పెట్టినప్పుడు ఆ 10 మందిలో నేను ఒకరిని, కలిసి పెట్టిన 10 మందిలో నేను ఒకరిని. అది అభివృద్ధి ఎలా జరిగిందంటే కరోనా వైరస్ కన్నా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఎలా అయిపోయిందంటే ఈరోజు రాయల్ అనే పేరు నేను కాదు పెట్టుకుంది, మేమే అప్పట్లో. ఈరోజు దేశాలు ఖండాలు దాటి వెళ్ళిపోయింది. అమెరికా, ఆఫ్రికా, ఇంగ్లాండ్ ఆ కూడా రాయలేం పెట్టుకోవాలి పేర్లు. అంటే అదొక బ్రాండ్ లాగా తయారైపోయింది ఆ పేరు. ఆ విషయం మోస్ట్లీ గర్వంగా అవునని చెప్పుకుంటా. శ్రీకృష్ణదేవరాయలు గారు మీ తాతగారు? తాతగారు అందరికీ తాతగారు అవుతాడు, అయితే కాపులందరికీ తాతగారు అవుతారు. అందరూ ఓన్ చేసుకుంటారు. 2-3 సామాజిక వర్గాలు ఆయన ఎవరైనా చేసుకోవచ్చు. కానీ మా సామాజిక వర్గం అంటే బేసిక్గా ఆయన ఏ సామాజిక వర్గం అనేది చరిత్రలో వాళ్ళ అమ్మగారి దృష్టి చరిత్ర అయితే మాత్రం బలిజ కులస్తులకు సంబంధించిన కాబట్టి ఆ రోజు రాయలేం పెట్టుకుని ఈ రోజు కాపులంతా కూడా బలిజలందరూ కూడా ఆల్మోస్ట్ రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాయలను పేరు బ్రాండ్ మార్చుకునేసి ఈ రోజు ఆధార్ కార్డులో కూడా పుట్టిన పిల్లోడు వెంటనే ఫస్ట్ వాడు పేరు పెట్టే ముందు రాయలేం ముందు వెనక పెడుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు స్టార్ట్ చేసాం, 25 సంవత్సరాల తర్వాత అది ఈరోజు చాలా
గర్వంగా చెప్పుకోవచ్చు సార్ ఆ విషయంలో. కాబట్టి మీ ఇంటర్వ్యూలో చెప్తున్నా, ఎందుకంటే చాలా మందికి డౌట్ రాయల్ ఎందుకు ఇలా వస్తుంది, ఎందుకు పిలుస్తారు అనేసి. సుమన్ టీవీ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తారు కాబట్టి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాయలం పుట్టింది తిరుపతిలోనే, రాయల్ యూత్ పుట్టింది తిరుపతి చిత్తూరులో పుట్టింది. స్థాపించిన వ్యక్తులు 10 మంది, ఈ రోజు 10 కోట్ల మంది పెట్టుకున్నారు ఆ పేరు. 10 కోట్ల మంది లెక్కేశారా మీరు? ఉంటుంది కదా సార్, లెక్కేం సార్, లెక్కేసుకుని అలా లెక్కేసి అవసరం లేదు సార్. మరి 10 కోట్ల మంది పెట్టుకున్నారు ఎలా చెప్తున్నారు? ఉంటుంది, దేశాలతో పెట్టుకోరు. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు నాకు తెలిసి మా తిరుపతి, మా చిత్తూరు జిల్లాలో ఒక 2 లక్షల మంది పెట్టుకున్నారు. తిరుపతి మీద ఏమన్నా రాయల్గా రాయించిపోయారా? అలా కాదు, రాయాల్సిన అవసరం లేదు. మా తిరుపతి అంటే మాది అంటాం. మాకు వ్యక్తులు ఆ ఊర్లో పుట్టి పెరిగినప్పుడు ఆడన్న సంభాషణ, ఆడన్న వ్యక్తి ప్రేమలతో మాది అనడం. కాబట్టి మాది, మా తిరుపతి, మా చిత్తూరు జిల్లాలో మేమంతా కూడా రాయాలని చాలా మంది 2-3 లక్షల మంది ఉంటారు. అలా దేశం అంతా లెక్కేసుకోవచ్చు, రాష్ట్రం అంతా లెక్కేసుకోవచ్చు. కర్ణాటక, తిరుపతిలో 2-3 లక్షల మంది రాయాల్సినారా? తిరుపతిలో జిల్లా, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, ఇప్పుడు చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా కలిపితే రాయల్స్ అని పేరు పెట్టుకుని ఒక 2 లక్షల మంది ఉంటారు. మనం దాని మీద సపరేట్ సర్వే కూడా చేయాలి మళ్ళీ అవసరం ఉంటుంది. మీరు, నేను కాదు, నన్ను ఎందుకు కలుపుతారు? మీరు సర్వే డౌట్ వచ్చింది కాబట్టి మీకు. మీరు సర్వే చేయండి, సర్వే రిపోర్ట్ నాకు ఖచ్చితంగా సార్, ఎంతమంది రాయాల్సి ఉన్నారో మాట్లాడతాం, ఖచ్చితంగా తీస్తాం, ఖచ్చితంగా సార్.